వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. సార్, చాలా మందికి స్త్రీలలో ముఖ్యంగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. అది మైగ్రేనా లేకుంటే సాధారణంగా వచ్చే తలనొప్పి అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. అసలు ఈ తలనొప్పి రావడానికి కారణం ఏమై ఉంటుంది సార్? స్త్రీలలోనే కాదు, జనరల్గా తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. మీరు అన్నట్టు ముందే మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి మైగ్రేన్ కాకుండా ఉండే తలనొప్పి. ఎందుకు తలనొప్పి? ముఖ్యంగా స్త్రీలలో తలనొప్పి ఏ కారణాలతో వస్తుంది అనుకున్నప్పుడు ముఖ్యంగా స్త్రీలలో మైగ్రేన్ ఒక కారణం. మైగ్రేన్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఇది మదర్ నుంచి కూతురికి అట్లానే వస్తుంది తప్ప మగపిల్లలకు రాదు. ఎక్కువ శాతం నేను చెప్పేది ఏంటంటే మెజారిటీ, ఒకటి రెండు సమస్య కాదు, ఎక్కువ శాతం. తర్వాత మైగ్రేన్ హెడేక్ ముఖ్యంగా మనకు హాఫ్ ఆఫ్ ది హెడ్డే వస్తుంది. అవును సార్. ఎటైనా ఒక అర్ధ భాగం, సగం హాఫ్ ఆఫ్ ది హెడేక్ వస్తుందమ్మా. కళ్ళు లాగటము, విపరీతమైన ప్రెషర్ హెడేకు, తర్వాత నాజియా అంటే వికారంగా ఉండటం, వామిటింగ్స్ వాంతులు అవ్వటం. తర్వాత ఇది ఉదయాన్నే మొదలయ్యిద్ది, లేవంగానే మొదలయ్యిద్ది. సూర్యుడు పెరుగుతూ ఉంటే అంటే మనకు టైం గడుస్తూ ఉంటే ఉదయం 9 గంటలకు మొదలైంది, మళ్ళీ ఉదయం 11, 12, 1. ఇప్పుడు కొంతమందిలో, చాలామందిలో 100కి 90% మందికి సూర్యోదయం ముందు మొదలై సూర్యుడు ఎంత పెరుగుతూ ఉంటే ఆ విధంగా వాళ్ళకి తలనొప్పి అనేది ఎక్కువైతూ ఉంటుంది. కొంతమందిలో అంటే ఇప్పుడు ఈ ఎండకు పోయినప్పుడు, పర్టికులర్గా వేడికి పోయినప్పుడు, ఈ ఎండలో తిరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఈ మైగ్రేన్ తోటి సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఇంటికి రాగానే వామిటింగ్స్ చేసుకోవడం, విపరీతమైన తలనొప్పి. సో ఈ మైగ్రేన్ హెడేక్కు రకరకాల కారణాలు ఉంటాయి. మనకు ముఖ్యంగా లేడీస్లో ఈ మైగ్రేన్ హెడేక్ భరించలేనిదిగా ఎంతో ఇబ్బంది పెడుతుంటుంది. దీనికి మోడర్న్గా అయితే 2-3 రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు హెడేక్ తగ్గడానికి. ఆయుర్వేదంలో మాత్రం ఉత్తమమైన చికిత్సలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మనకు మైగ్రేన్ హెడేక్ ఒక 5-6 ఔషధాలు చెప్పబడ్డాయి. మనకు పచ్చాది కాడ, శిరశూరాది, వజ్రరస్ ఇట్లా మొదలైనవి. ఆయా కండిషన్ బట్టి మనం ఆ మందులు ఇచ్చినట్లయితే మైగ్రేన్ హెడేక్ నుంచి పూర్తిగా, అంటే ఇది ప్రతి వారానికో 15 రోజులకో నెలకో వస్తుంటుంది. ఇది ఎపిసోడ్ నేనున్నాను గుర్తు చేస్తుంటుంది కొంతమంది. అంటే మనం ఈసారి ట్రీట్మెంట్ ఇచ్చినాం, ఈ ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ రాదనేది లేదు. కానీ అలా కాదు, ఆయుర్వేదంలో కంటిన్యూస్గా 3 నెలలు మనం మంచి మందులు వాడినట్టయితే పూర్తిగా మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. నేను అనేక మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి ఉన్నాను. ఈ మైగ్రేన్ హెడేక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్లో మనం చేయవచ్చు. అంతేకాకుండా మనకు ఆయుర్వేదిక్లో చెప్పబడ్డ ధార, శిరోధార అంటే శిరస్సుపై ఒక రకమైన మెడికేటెడ్ ఆయిల్స్ ఒక ధారలాగా పడుతుంది నుదుటి మీద. సో అక్కడ ఈ నుదుటి మీద ఒక రకమైన ప్రెషర్ తోటి ధారగా ఆయిల్ పట్టడం వల్ల కూడా మనకు ఈ హెడేక్స్ అనేవి వాటి నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత ఇది టెన్షన్ హెడేక్, అంటే కొంతమంది టెన్షన్ ఫీల్ అవుతుంటారు ప్రతి చిన్న సమస్య. ఆ టెన్షన్ వల్ల హెడేక్ కూడా రావచ్చు. హెడేక్ బీపీ బాగా లో బీపీ ఉంటారు కొంతమంది లేడీస్లో, అంటే బీపీ బాగా తక్కువ 90, 60 అట్లా ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మెదడుకు సరైన రక్త ప్రసారం జరగక, రక్తం ప్రసరించినప్పుడు అక్కడ ఆక్సిజన్, మెదడుకి ఎందుకంటే విపరీతమైన ఆక్సిజన్ అవసరం మెదడు కణజాలానికి. రక్తం ద్వారా ఆక్సిజన్ రక్తం సరఫరా అయినప్పుడే మన తలలో ఉండే, మెదడులో ఉండే ఏర్పడే ఈ తలనొప్పి అనేది ఉండదు. లేకపోతే ఈ విధంగా మనకు బీపీ లో ఉన్న తలనొప్పి వస్తుంది. బీపీ హై ఉన్న 140/100, 110/100, 150/110 ఇట్లా ఉన్నప్పుడు కూడా వస్తుంది. సో మనం ముందు తలనొప్పి కారణాన్ని కనుగొని ఆ కారణానికి ట్రీట్మెంట్ చేయాలి. బీపీ ఎక్కువ ఉండటం వల్ల వచ్చిందా, తక్కువ ఉండటం వల్ల వచ్చిందా, టెన్షన్ వల్ల వచ్చిందా, లేదా స్పాండిలైటిస్, మనం ఇంతకుముందు అనుకున్నాం స్పాండిలోసిస్, మెడలో ఉండే 7 ఎముకలలో ఉండే తేడా వల్ల, డిస్క్ బల్జ్ వల్ల కూడా మనకు ఒక టెన్షన్ హెడేక్, ఒక రకమైన హెడేక్ ఉంటుందమ్మా స్పాండిలోసిస్లో కూడా. సో మనం దీన్ని ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఇది స్పాండిలైటిస్ వల్ల వచ్చిందా, హైపర్ టెన్షన్ వల్ల వచ్చిందా, హైపోటెన్షన్ వల్ల వచ్చిందా. ఇంతేకాకుండా డయాబెటీస్ ఉన్నట్టయితే రక్తంలో చక్కెర శాతం పడిపోతే చాలా తగ్గిన తలనొప్పి వస్తుంది, విపరీతంగా పెరిగినా కూడా తలనొప్పి వస్తుంది. సో మనం తలనొప్పి అనేది ఒక లక్షణం, తలనొప్పి అనేది వ్యాధి కాదు. వివిధ వ్యాధులలో అదొక లక్షణం. సో అది ఏ వ్యాధి గుండా వచ్చిన లక్షణమో తెలుసుకొని ఆ వ్యాధిని మనం నివారించినట్లయితే తలనొప్పి తగ్గించుకోవచ్చు. ఒక్క మైగ్రేన్ ఒకటి మాత్రం దానికి ప్రత్యేక చికిత్సా పద్ధతులు ఉంటాయి, ఆ చికిత్సల ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. మనకి అంటే చాలా మందిలో ఇది చలికాలం స్టార్ట్ అయినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది, మేము భరించలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సైనస్ కి, తలనొప్పికి, మైగ్రేన్ కి ఏదైనా వేరే అంటే ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే సైనసైటిస్ వల్ల వచ్చే తలనొప్పి. సైనసైటిస్ అంటే అమ్మా, ఇప్పుడు మన ముఖంలో ఉండే ఎముకలల్లో కొన్ని చోట్ల బోలుగా ఖాళీ ప్రదేశం ఉంటుంది.
మనకి కళ్ళ కింద, నుదుట ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలలో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఆ ఖాళీ ప్రదేశాలు ఫ్రీక్వెంట్‌గా జలుబు చేయటం వల్ల నీరు చేరుతుంది ఆ ఎముకలలో. ఆ నీరు చేరటం వల్ల తలనొప్పి ఉంటది. సైనసైటిస్‌లో వచ్చే తలనొప్పి వేరు. ముఖ్యంగా మనం తలను కొంచెం కిందికి వాల్చినట్టయితే ఈ ఏరియాలో బాగా గుంజినట్టయితది. సో, అది మనం ఆ విధంగా అంటే ఫ్రీక్వెంట్‌గా జలుబు అవ్వటం, ముక్కు నుంచి నీరు గారటం ఇయి ఉన్నట్టయితే మనం దాన్ని సైనసైటిస్ కింద తీసుకోవచ్చు. లేదా మనం ఒక ఎక్స్‌రే పిఎన్ఎస్ అని ఉంటది. ఆ ఎక్స్‌రే తీపిచ్చినట్టయితే ఈ నాసల్ బోన్స్ వీటిలలో క్యావిటీస్‌లో ఎక్కడైతే నీరు చేరుద్దో దాన్నప్పుడు మనం సైనసైటిస్‌గా భావించి సైనసైటిస్‌కు ట్రీట్మెంట్ చేసినట్టయితే ఆ తలనొప్పి తగ్గిపోద్ది. లేదు మైగ్రేన్, వామిటింగు, నాసియా ఈ లక్షణాలున్నాయి. అప్పుడు మైగ్రేన్‌కు ట్రీట్మెంట్ ఇవ్వాలి. బీపీ ఎక్కువుందా? బీపీ తక్కువుందా? అట్లనే షుగర్ వ్యాధి ఎక్కువ తక్కువుందా? ఇట్లా వివిధ రకాల వ్యాధులు. ఎయ్యి కాదు గానీ తలనొప్పొస్తుంది. ఏది లేదు అంటే బ్రెయిన్‌లో ఏమన్నా ట్యూమర్సు ఇంకేమన్నా ఉన్నాయా? ఒకసారి మనం సీటీ బ్రెయిన్ చేపించుకొని వాటిని తెలుసుకుంటే మంచిది. ఏదైనా తలనొప్పిని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. వీలైనంత తొందరగా మీ కుటుంబ డాక్టర్‌ని మనం కలిసి దానికి కారణము తెలుసుకొని తగిన చికిత్స తీసుకుంటే మంచిది. సార్ మనకి ఆయుర్వేదిక్‌లో తీసుకోవాలి చికిత్స అన్నప్పుడు ఎన్ని నెలలు టైం పడుతుంది సార్? పూర్తిగా దీని నుంచి రిలీఫ్ రావటానికి? మరి నెలల కొద్దీ పట్టేదేం కాదమ్మా. 1, 2 నెలల్లో తగ్గిపోతుంది. మనం ముఖ్యంగా కారణం తెలుసుకొని కారణాన్ని దూరం చేసినట్టయితే ఆయుర్వేదికలా కూడా చెప్పేదేంటంటమ్మా, నిదాన పరివర్జనమేవ చికిత్స అంటారు. ఆయుర్వేదిక్‌లో నిదానం అంటే జబ్బుకి ఏదైతే కారణమో దాన్ని వదిలేయటమే చికిత్స. నిదాన పరివర్జనమేవ చికిత్స. అంటే కారణాన్ని వదిలేసేయి తగ్గిపోద్ది. అంటే స్మోకింగ్ చేస్తున్నాడు. స్మోకింగ్ వల్ల కాఫ్ వస్తుంది. మనం స్మోకింగ్ బంద్ చేస్తే కాఫ్ తగ్గిద్ది తప్ప స్మోకింగ్ కంటిన్యూ చేసుకుంటే మనం కాఫ్‌కు మందులన్నీ ఇచ్చుకుంటే వల్ల ఉపయోగం లేదు. సో, కారణాన్ని వదిలేయటమే ప్రథమ చికిత్స. సార్ ఇది మనం తీసుకున్న ఫుడ్ వల్ల కూడా రావడానికి అవకాశం ఏదైనా ఉంటుంది అంటారా? ఫుడ్ వల్ల హెడేక్ అనేది తక్కువనే చెప్పొచ్చమ్మా ముఖ్యంగా. అంటే ఆల్రెడీ బీపీ ఉంది. ఉప్పు ఎక్కువ తింటున్నాడు. మళ్ళా బీపీ షూటప్ అయ్యి రావచ్చు. అట్లా చిన్న కారణాలు తప్ప లేదు కొంతమందికి కొన్ని రకాలైన ఫుడ్స్ పడవు. అప్పుడు కొంచెం మైల్డ్ ఈ ఎలర్జీ వల్ల హెడేక్ వస్తే రావచ్చు గానీ అది పర్మనెంట్ హెడేక్ అయితే కాదు. అది టెంపరరీ ఆ ఫుడ్ యొక్క యాక్షన్ ఉన్నంత సేపు. ఏదన్నా టెంపరరీగా కొంతకాలం వరకు ఉండొచ్చు గానీ అది ఫుడ్ తోటే హెడేక్ వస్తదనైతే ఎక్కడ లేదా. సార్ చాలా మందిలో టాబ్లెట్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అదైనా ఇంకా అది టాబ్లెట్స్ కొన్ని రోజులు పోయినాక ఆ పవర్ కూడా మనకు సెట్ అవ్వదు. ఆ! ఆ తలనొప్పికి. ఇది దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి సార్ అసలు? మీరు ఇది అయితే చాలా మంచి ప్రశ్న. అంటే కొంతమందికి అలవాటేందంటే హెడేక్ రాగానే పోయి మెడికల్ షాప్‌కెళ్ళి తలనొప్పి అనాసిన్ అది టాబ్లెట్ డాట్ ఉందా, అనాసిన్ ఉందా, నవాల్జిన్ అంటే ఈ రకమైన స్వంత వైద్యానికి అలవాటు పడ్డారు. మనం తలనొప్పికి కారణం తెలుసుకొని ఒక మంచి వైద్యుని కాడికెళ్ళి తలనొప్పి తగ్గించుకోవటం వేరు. తలనొప్పి వచ్చినప్పుడల్లా మనంతట మనమే సొంత వైద్యం చేసుకుంటూ ఏదో ఒక తలనొప్పి మాత్రం మెడికల్ షాప్‌లో తీసుకొనేసుకోవడం వల్ల దానివల్ల ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ కంటిన్యూయస్‌గా వాడటం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కడుపులో పేగులలో పుండ్లు ఏర్పడవచ్చు. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు ఖరాబ్ అయిపోవచ్చు. ఈ విధంగా అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తలనొప్పి చిన్నదే అనుకోవద్దు. తలనొప్పిని తగిన వైద్యునికి చూపించుకొని కారణాలు తెలుసుకొని దానికి సరైన వైద్యం తీసుకున్నట్టయితే ఏమవ్వదు. కానీ సొంత వైద్యం చేసుకొని పెయిన్ కిల్లర్ వాడుతా ఉంటే ఆ తలనొప్పి నిజంగా తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. థాంక్ యూ.